హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్షూస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోతున్న రెసిపీ వరలక్ష్మి రథం సిరీస్ అండి. వరలక్ష్మి రథం సిరీస్ 4లో చిత్రాన్నం, పులిహోర, దద్దోజనం ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా ఒక కడాయిని పెట్టుకొని తగినంత ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత వాటిలోకి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఒక 2 or 3 ఒట్టిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. వాటిలోకి ఇప్పుడు మనకు టేస్ట్ అండ్ స్మెల్ కోసం కొంచెం కరివేపాకును వేసుకోవాలండి. కరివేపాకును వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. దీంట్లోకి ఇప్పుడు మనం శనక్కాయ పప్పులు, శనగపప్పు, మినపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలండి. వీటిని వేయడం వల్ల రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. తినేటప్పుడు పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ దీంట్లోకి మనం మిక్సీలో ఆడించుకున్న మిశ్రమం కొంచెం వేసుకోవాలండి. వాటిలో ఏమేమి వేసానంటే 3 or 4 పచ్చిమిర్చి, కొంచెం తెల్లవాయలు, కొంచెం కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఈ పేస్ట్ని వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసి వేయించుకోవాలండి. చాలా బాగుంటుంది. దీంట్లోకి లైట్గా ఇప్పుడు మనం రైస్ క్వాంటిటీ బట్టి లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి. నేను రైస్ క్వాంటిటీ బట్టి 1 లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. ఇప్పుడే స్క్వీజ్ చేసుకుంటే మొత్తం అంతా పట్టి గ్రేవీకి చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నం అయిన తర్వాత వేస్తే జస్ట్ రైస్ మాత్రమే వస్తుంది. అందుకే ముందే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు రైస్ని అంతా తీసుకొని బాగా కలుపుకోవాలండి. దాని తర్వాత పైన కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర చాప్ చేసుకొని వేసుకోవాలి. చూసారు కదండి, చిత్రాన్నం చాలా బాగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నాను, చూసేయండి. ఒక కడాయి పెట్టుకొని లైట్గా ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు తీసుకొని వేయించుకోవాలి. తర్వాత సేమ్ ప్రాసెస్ అండి. దీంట్లో కూడా మినపప్పు, శనగపప్పు, శనక్కాయ పప్పులు వేసుకొని బాగా వేయించుకోవాలండి. కావాలంటే మనము క్యాష్యూస్ కూడా వేసుకోవచ్చు. ఇవి బాగా వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు, అలాగే వట్టిమిరపకాయలు వేసుకోవాలండి. చాలా బాగుంటాయి. కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి, కొంచెం స్పైసీగా కావాలంటే. నేనైతే పచ్చిమిరపకాయలు వాడుతున్నానండి. ఇవన్నీ బాగా చిటపటలాడేటప్పుడు మనము ముందుగానే చింతపండు వాటర్ని నానపెట్టుకోవాలండి. ముందుగానే చాలా గుజ్జుగా ఉండాలి. వాటర్ ఉంటే బాగుండదండి, చాలా గుజ్జుగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలండి తిక్కగా. ఈ వాటర్ని తగినన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, బాగా ఎవాపరేట్ అయిపోవాలి వాటర్లో. దీంట్లో బాగా మిక్స్ అయిపోవాలండి. ఇది మిక్స్ అయిన తర్వాత వీటిలోకి ఇప్పుడు మనం పులిహోర పౌడర్ వేసుకుందామండి. ఇది నాకు మా మమ్మీ ప్రిపేర్ చేసి పంపించిందండి. ఎలా చేయాలనో నేను ఖచ్చితంగా డీటెయిల్గా చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పౌడర్ని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారాక దీంట్లోకి రైస్ వేసి కలుపుకోవడమే అండి. చాలా టేస్టీ రెసిపీస్ అండి ఇవన్నీ. అమ్మవారికి నైవేద్యంగా ఖచ్చితంగా పెట్టండి. చాలా మనకి హ్యాపీగా ఉంటుంది. అమ్మవారికి చేసి పెడుతున్నామనే సంతోషం ఉంటుందండి. చాలా బాగుంది. అంతా అయిన తర్వాత ఇలా మిక్స్ చేసేయడమే అండి. చూసారుగా, ఈ రెసిపీస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలాగా వచ్చిందో. రైస్ వేసి ఇప్పుడు బాగా కలిపేసుకుందామండి. లైట్గా దాని మీద కొంచెం కొత్తిమీర చాప్ చేసుకొని వేసేసుకోవాలి. అంతే, చాలా టేస్టీ పులిహోర రెడీ అయిపోయిందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి నార్మల్ రైస్ తినాలంటే కొంచెం ఇష్టం ఉండదు కదా. ఇలాంటి డిఫరెంట్ రైసెస్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా బాగా తినేస్తారు. చూసారు కదండి, టేస్టీ పులిహోర ఎంత ఈజీ అండ్ క్విక్గా అయిపోయిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా వరలక్ష్మి రథంకి ఏమేమి రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ దద్దోజనం అండి. దద్దోజనం చాలా అంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, సూపర్ అంటారు. ముందుగా రైస్ని తీసుకొని మెత్తగా సాఫ్ట్గా చిన్నపిల్లలకి ఫీడ్ చేస్తే ఎలా కలుపుతామో అలా బాగా మెత్తగా కలుపుకోవాలండి. మెతుకులు ఉంటే బాగుండదు. ఇలా మెత్తగా చేసేసుకోవాలి. దాని తర్వాత దాంట్లోకి కొంచెం పెరుగు వేసుకోవాలండి. కొంచెము దాంట్లో పాలు వేసుకోవాలి. మనం పెరుగు తీసుకున్న క్వాంటిటీకి కొంచెం ఎక్కువ, 1/2 గ్లాస్ పెరుగు తీసుకుంటే ఫుల్ గ్లాస్ పాలు తీసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇలా మనం తర్వాత పెట్టే 1 hour ముందు ఇలా కలిపి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రస్ట్ మీ, ఇలా చేసుకుంటే నిజంగా సూపర్బ్ అంటారు. ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాక దీన్ని 1 hour పక్కన పెట్టేసుకోవాలి. నార్మల్గా కొంతమంది పిల్లలు పెరుగన్నం తిననని మారం చేస్తుంటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా యమ్మీ అండ్ సూపర్గా ఉంటుందండి. మొత్తం ఖాళీ చేసేస్తారు.
తర్వాత ఒక కడాయిలో నెయ్యి ఆర్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు, మన ఇష్టం, ఆప్షనల్ అండి. తీసుకొని వాటిలో కొంచెం ఆవాలు, కొంచెం మిరియాలు, దాంట్లోకి ఇంకా జీలకర్ర ఆప్షనల్ అండి. క్యాష్యూస్ మనకి ఏం కావాలన్నా వేసుకోవచ్చు. కరివేపాకు, పచ్చిమిర్చి, వట్టిమిరపకాయలు అన్నీ వేసి బాగా వేయించుకోవాలండి. ఇవన్నీ బాగా వేగాక చూసారు కదండి, బాగా వేగిపోయాయి. చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇవన్నీ బాగా వేగిపోయాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ అన్నంలో వేసి మిక్స్ చేసుకోవాలి. దాంట్లో ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. చాలా ఎమ్మీ అండ్ టేస్ట్గా ఉంటాయి. గ్రేప్స్ అయినా వేసుకోవచ్చు, లేకుంటే ప్రొమోగ్రనేట్ అయినా వేసుకోవచ్చు అండి. చూసారుగా తర్వాత అంతా బాగా అయిపోయింది. దీంట్లోకి లైట్గా కొత్తిమీర కూడా చాప్ చేసి వేసుకున్నానండి. చాలా టేస్టీ అండ్ ఎమ్మీ దద్దోజనం మనకి ఇంట్లో రెడీ అయిపోయిందండి. చూసారుగా, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మీరు కూడా ఈ రెసిపీస్ అన్నీ ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల నాకు చాలా బూస్టప్ లాగా ఉంటుందండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. చూసారు కదండి, టేస్టీ అండ్ ఎమ్మీ దద్దోజనం రెడీ అయిపోయింది. చూసేసారు కదండి, 3 రెసిపీస్ చాలా ఈజీ అండ్ క్విక్గా ఎలా చేసుకోవాలనో, చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా మొత్తం చేసుకున్నవన్నీ కంప్లీట్గా అయిపోతాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్